పరిశీలించే గుణము, నేర్చుకునే ఓర్పు ఉన్నట్లయితే ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవి నుంచి కూడా ఏదో ఒక విషయం నేర్చుకోవచ్చటండి. చీమ నుంచి కూడా ఒక మంచి విషయాన్ని మనం గ్రహించవచ్చు. అయ్యో, చీమ నుంచి ఏం నేర్చుకుంటామా అని ఆలోచిస్తున్నారు కదూ. చీమ చూడండి, ఎంత మలినమైనటువంటి ప్రాంతమైనా కానివ్వచ్చు, మట్టి, రాళ్ళు, రప్పలు, ఇంకా చిత్తా చెదారంతో కూడుకున్నటువంటి ప్రాంతమైనా అది శోధించి సాధించి తనకు కావలసినటువంటి ధాన్యపు గింజలు, చక్కెర గుళికలు మాత్రమే తీసుకొని వెళ్తుంది తప్ప పొరపాటున కూడా మట్టిని మోసుకొని వెళ్ళదు. అలాగే మన జీవితంలో ఎలాంటి పరిస్థితులైనా ఉండనివ్వండి, ఎలాంటి వస్తువులైనా ఉండనివ్వండి, ఎలాంటి వ్యక్తులైనా మన చుట్టూ ఉండనివ్వండి, మనం మాత్రం మనకు కావాల్సిందేదో, మన ఉన్నతికి తోడ్పడేటువంటి అంశం ఏదో దానిని మాత్రమే గ్రహిస్తూ ముందుకు వెళ్ళాలి తప్ప అనవసరమైనవన్నీ మనస్సులో అనవసరమైనటువంటి విషయాలను మూటగట్టుకొని ఉన్నట్లయితే బరువైపోయి అక్కడే ఆగిపోతాం తప్ప అభివృద్ధి పదాన సాగనే సాగ. మూఢత్వం కలిగిన వాళ్ళు, మూర్ఖులు తమ చుట్టూ ఎంతమంది జ్ఞానులున్నా, విజ్ఞత కలిగిన వాళ్ళున్నా గుర్తించలేరు. వారి నుంచి ఏమి నేర్చుకోకపోగా వారినే విమర్శిస్తూ ఉంటారు. ఎలాగా అంటే, పానకంలో ఉన్నటువంటి తెడ్డు పానకంలో ఎన్ని రోజులు ఉన్నప్పటికీ కూడా దాని రుచిని అది పసిగట్టలేదు. దానికి తీపి రుచి అస్సలు తెలీదు. అదేవిధంగా మూర్ఖత్వంతో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది జ్ఞానుల మధ్య తిరిగినప్పటికీ కూడా ఏమీ నేర్చుకోకపోగా సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటూ జ్ఞానులను కూడా తక్కువగా చేసి మాట్లాడుతూ ఉంటాడు. మూర్ఖత్వపు కోవలో మీరెప్పుడూ ఉండకండి. అనవసరమైనటువంటి వ్యక్తులతో సమయాన్ని వృధా చేసుకోవటం కన్నా ఎంత ఏకాంతంలో నిన్ను నువ్వు తీర్చిదిద్దుకోగలిగితే అంతలా ప్రకాశిస్తావు. ఎలా అంటే అచ్చం సూర్యుడిలా.